కోనసీమలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలు వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన జనంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కిక్కిరిసింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య నెలకొంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిస్టులతో రెస్టారెంట్లు, టూరిస్టు ప్రదేశాలు జనంతో నిండిపోయాయి. బిఫోర్ 5 ఇయర్స్ నుంచి అండి మొత్తం ఇక్కడ కాకినాడ అండి నడకూతుల గ్రామం. 5 ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ వచ్చి రంగంపేట అండి. ముందు ఇయర్ వచ్చి గురజనాపల్లి. నాటుకోడి పలావు, చిట్టుపుత్త రైస్తో పలావు, నాటుకోడి, గుమ్మడాల పులుసు, వైట్ రైస్, రసం చాలా చాలా గొప్పగా ఉన్నాయండి. మా ఆంధ్రాలో ఇలాంటి ఫుడ్ ఈ రుచులు మాకు దొరకవండి. కానీ మళ్ళీ ఎప్పుడైనా టేస్ట్ చూడాలంటే ఇలాగ ఈస్ట్ గోదావరి రావాలండి. ఈ కాకినాడ జిల్లాలో చాలా మర్యాదపూర్వకంగా అన్ని చాలా గొప్పగా ఇటువంటి రుచులు మా జీవితంలో ఎప్పుడు తినలేదండి. చాలా గొప్పగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ప్రజల్లో మంచి ప్రదేశాల్లో మా కోసము ప్రదీప్ మాకు ఆహ్వానించారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రావాలనుకున్నాం, వచ్చాము. కానీ ఈ పండుగ అనేది మా తెలంగాణలో దసరా ఎలాగ ఉందో దానికన్నా మించి మాకు సంక్రాంతి పండుగ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కోలి పందాలకి కలిసినటువంటి మనుషులు కానీ వాళ్ళ ఆప్యాయత ప్రేమలు కానీ మనం రిసీవ్ చేసుకోవడం కానీ చాలా బాగా అనిపించింది. చాలా సంతోషం. ఇది నా 3rd ఇయర్. ఎవ్రీ టైం ఇదే రకంగా చాలా ఎంజాయ్ చేస్తాం. ఈ హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. ఈ కల్చర్ కానీ లేకపోతే ఈ కలిసి ఉండేటట్టు కదా ఎక్కడ బీట్ చేయలేము. మేము వైజాగ్ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.